మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రి వేళ ఈ ఉప్పల ప్రాంతంలో ఎందరో మీ పిల్లలు మీ మాట కొరకు ఆశగా ఎదురు చూస్తూ మీ సన్నిధిలో నిల్చొని ఉన్నారు. ప్రతి బిడ్డ మనోనేత్రమును వెలిగించండి. సమయోచితమైన జ్ఞానము నా నోట ఉంచండి. వినుటకు మాత్రమే పరిమితమైతే మా బ్రతుకులు శాపగ్రస్తం చేసుకుంటాం. మీ మాటకు తల వంచి మీ చిత్తాన్ని జరిగించి మా మరణములోపు మిమ్మల్ని మహిమపరచగలిగితే ఆ మహాలోకానికి అర్హత పొందుతాం. అలాగూ మీ పిల్లలందరినీ సమర్థులుగాను ఉన్నతులుగాను నిలబెట్టమని వేడుకుంటూ ఈ సభకు కారకులుగా నిలిచిన గ్రామ పెద్దలు, యువత, సంఘము, సేవకులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు వేదికను అలంకరించిన నా దైవజనులందరికీ, నా తోటి సేవకులకు, సభాస్థలిలో కూర్చున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియుల భారతదేశంలో ఏ మతం వారు, దేవుణ్ణి నమ్మినవారు ఏ పనినైనా ప్రారంభించే ముందు దేవునిని స్మరించటం, ప్రార్థించటం, పూజలు చేయటం, బలులు అర్పించటం, అనేక పద్ధతులలో అనేక ఆచారాలుగా చేయడం మీకు కూడా తెలిసిన నిజం. ఒక రైతు తన పొలం కోసేటప్పుడు, కోతకు ప్రారంభించినప్పుడు హైందవ సోదరులు అయితే కోడిని కోస్తారు, మరి దేవతలకు పూజలు చేస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఇస్లాం సోదరులు అయితే ప్రార్థనలు చేస్తారు, నమాజులు చేస్తారు. క్రైస్తవులు కూడా ఏదో ప్రార్థన చేస్తారు. కానీ ప్రాంతంలో చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకండి మీరు ఇంత తక్కువ సమయంలో డేట్ తీసుకున్నారు, ఎందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు అని అంటే, మా వాళ్ళంతా ఇటుకల పనికి వెళ్ళిపోతున్నారు. ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించడం ఆనవాయితీ ప్రపంచానికి. కానీ సత్యము తెలిసిన మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేసి దేవుణ్ణి సంతోషపెట్టి మీ పనులలో సాగిపోవడం నిజంగా నాకు చాలా గర్వకారణం అనిపించింది, సంతోషం అనిపించింది. గాడ్ బ్లెస్ యు ఆల్. ఖచ్చితంగా మీ ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మొదట ఆయన పనిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతకాలి. ఏదో చిన్నగా ప్రార్థన చేసుకొని ఎవరి కుటుంబాల్లో వాళ్ళు తల వంచి ప్రార్థన చేసుకుని వెళ్ళలేరు. మా వాళ్ళు పనికి వెళ్ళే లోపే మంచి మాటలు వినిపించాలి, జీవిత పరమార్థాన్ని జ్ఞాపకం చేయాలి, దేవుని సంకల్పాన్ని మరి ఒకసారి గుర్తు చేయాలన్న మీ ఆలోచన ఉంది, చాలా గొప్పది. అందుకే ఆలోచించి ఒక మంచి టైటిల్ మీ కొరకు సిద్ధపరిచాను. అదే మార్పు కోసమై మానని గాయం. మార్పు, గాయం, ఈ రెండు భిన్నంగా ఉన్న సత్యం. మార్పు కోసం మానని గాయమా అంటే ఏంటి? గాయాల గురించి మనకు తెలుసు. శరీరానికి తగిలే గాయాలు ఉంటాయి. పని చేసేటప్పుడు గాయాలు అవ్వచ్చు, దెబ్బలాటలో గాయాలు అవ్వచ్చు, కొట్లాటలో గాయాలు అవ్వచ్చు. అది శరీరానికి ఏదో విధంగా మానుతుంది, షుగర్ లాంటివి లేకపోతే. మరికొన్ని గాయాలు ఉంటాయి, ఇవి శరీరానికి కాదు, మనసుకి. ఈ గాయాలు ఏ గాయాలు? మనసుకు అయ్యే గాయాలు. ఆ గాయాలు కూడా మనలను బట్టి మానిపోతాయి. మన మంచోళం అయితే మానిపోతాయి. మన మనసు మంచిది కాదనుకోండి, మాటి మాటిగా గాయాన్ని ఏం చేస్తుంటాం? రేపుకుంటూ ఉంటాం. నీ హృదయంలో మానని గాయం ఉంటుంది,
మంచిని జ్ఞాపకం చేసుకుని చెడును విడిచిపెట్టే మంచి సంస్కృతి సంస్కారం మనలో ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు మన మనసుకు చేసిన గాయం నిలబడదు, అది కూడా మారిపోతుంది. ఈ రెండు రకాల గాయాలు, ఒకటి శరీరానికి సంబంధించిన గాయం, రెండు మనసుకు సంబంధించిన గాయం. ఈ రెండు కాకుండా మరొక గాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ ప్రసంగంలో. అది కూడా బైబిల్లో ఉన్నదే సుమా, బైబిల్లో లేనిది ఎప్పుడు మేము మాట్లాడడం తెలుసు కదా మీకు. బైబిల్లో లేనిది బైబిల్ మాట్లాడింది ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాట్లాడుతుంది. బైబిల్లో లేనిది మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మనుషులు ఎదుట గొప్పవాళ్ళం కావచ్చేమో, కానీ బైబిల్లో లేనిది మాట్లాడితే దేవుని దృష్టికి నీచులం, అసహ్యం అయిపోతాం. చూద్దాం, దేవుడు చెప్పిన ఈ శరీరానికి మనసుకు అయ్యే గాయాలు కాకుండా మరో గాయం ఉంది. దాని గురించిన పూర్తి వివరణ ఇలా ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు రాయించిన మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును. బైబిల్లో దేవుడు కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? గాయం గురించి. శరీర గాయము, మనసు గాయం గురించి కాదు, కానీ ఒక ప్రత్యేకమైన గాయం. ఆయన గాయపరిచి తర్వాత ఏం చేస్తాడట? ఇది మరీ బాగుంది. గాయపరచడం దేనికి? గాయం కట్టడం దేనికి? ఏమన్నా మీ దగ్గరికి వచ్చి బ్లేడ్తో కోసి ఆయింట్మెంట్ రాశాను అనుకోండి, ఆయింట్మెంట్ రాశానని మంచోడు అనుకోవాలా? గాయం చేసినందుకు క్రూరుడు అనుకోవాలా? ఆలోచించాలి. మరి దేవుని మాటలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. మాకెందుకులైనా వదిలేసిన వాళ్ళు అజ్ఞానులుగానే మిగిలిపోయారు. పరిశోధించి దానిని పైకి తోడుకున్నవాడు వివేకిగా నిలబడ్డాడు. క్రైస్తవుడు వివేకిగా ఉండాలి, కానీ అవివేకిగా మిగిలిపోకూడదు ప్రపంచంలో. దేవుడు గాయం చేస్తాడట, మళ్ళీ తర్వాత ఏం చేస్తాడట? అదేంటి? గాయం ఎందుకు చేయాలి, మళ్ళీ గాయం ఎందుకు కట్టాలి? మొత్తానికి ఆయన గాయం చేస్తానంటున్నాడు, గాయం కడతాను అంటున్నాడు. అసలు గాయం ఎందుకు చేయాలి? పోనీ ఎందుకు చేయాలో చూద్దాం. ఇంతకీ ఆయన ఏ గాయాలు చేస్తున్నాడు అది కూడా ఒకసారి ముందుకెళ్ళి ఆలోచిద్దాం. ఎలాంటి గాయాలు చేస్తాడు, ఏం గాయాలు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? 33వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు, జాగ్రత్తగా వినాలి, వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నందును అన్నాడు. శిక్ష అన్నాడా, శిక్షణము అన్నాడా? ఇక్కడ మనం ఆలోచిస్తుంటే వ్యాధి చేత మంచం ఎక్కడం వలనే ప్రయోజనం, మంచిది, అదే మేలు అన్నట్లుగా కనబడుతుందో చూడండి. ప్రసంగి గ్రంథం 6 ఒకసారి చూద్దామండి. దీన్ని ఇలాగే ఉంచండి, మరలా వద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేడవలే తమ దినములన్నీ మనుషులు ఏం చేస్తున్నారట? నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటున్నారు. దినాలు గడిచిపోతున్నాయి. ఏంటి తొందరగా ఆదివారం వచ్చేసిందా? వచ్చేసింది. ఏంటి తొందరగా మళ్ళీ నెల వచ్చేసిందా? వచ్చేసింది. ఏంటి మళ్ళీ తొందరగా క్రొత్త సంవత్సరం వచ్చేసిందా? ఇవన్నీ మనం రెగ్యులర్గా అనుకునే మాటలే కదా. ఏంటంటే ఎంత తొందరగా సంవత్సరం తిరిగి వచ్చింది. గడిచిపోతున్నాయి, కానీ వ్యర్థంగా గడుపుకుంటున్నారు మనుషులు. నేడలాగైతే వ్యర్థమో తమ బ్రతుకు దినాలన్నీ కూడా వ్యర్థంగా గడిచిపోతున్నాయి, అలాగూ తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని ఈ మనుషులు తమ బ్రతుకునందు ఏది క్షేమం, ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు అన్నాడు.
అంటే మనుషులకి తమ బ్రతుకుకి ఏది క్షేమో తెలియదు అంటే తెలియదు అన్నాడు. మీ బ్రతుకు ఏది క్షేమో మీకు తెలీదా? మాకెందుకు తెలియదండి. ఎల్ఐసి చేసుకుంటే క్షేమం అని మేము ఎల్ఐసి చేస్తాం, లైఫ్ సెక్యూరిటీ అంట. బ్యాంకులో బ్యాలెన్స్లు పెట్టుకుంటే క్షేమం అండి. పిల్లల్ని బాగా చదివిస్తే భవిష్యత్తులో వాళ్ళు క్షేమంగా బ్రతుకుతారండి. ఇవా మంచి చదువు చెప్పిస్తే వాళ్ళ బ్రతుకులు క్షేమంగా ఉంటాయి, ఎల్ఐసీలు కడితే వాళ్ళ బ్రతుకులు క్షేమంగా ఉంటాయి, బ్యాంకులో బ్యాలెన్స్లో దాస్తే వాళ్ళు క్షేమంగా బ్రతుకుతారు. అసలు మనిషి బ్రతుకుకి ఏది క్షేమమో మీకు తెలియదు అన్నాడు దేవుడు. మనకు తెలియదు అన్నాడు, ఆయనకు తెలుసు. ఆయన చెప్పాడు, నాయన ఈ జీవితంలో సుఖము దుఃఖాలు రెండూ ఉన్నాయి. సుఖ దుఃఖాలు ఈ బ్రతుకు జీవిత బండికి ఏంటి ఇవన్నీ? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలు. సుఖదినమునందు సుఖంగా ఉండు నువ్వు, ఆపద్దినమందు యోచించు. ఎందుకంటే యోచించే అవకాశం, యోచించే పరిస్థితి మనిషికి ఆపద దినమందే ఉంది. సుఖదినమందు ఎవరు ఆలోచనలు చేయరు. ఏమంటే మంచి పెండ్లి, ఫంక్షన్, పార్టీ, అందరు మూడ్లో ఉంటారు. ఏ మూడు? ఎంజాయ్, సరదా, కేకలు, గోలలు, గెంతులు, జోకులు, కేకులు, ఆనందం. అప్పుడు నువ్వు వెళ్ళి నీ జీవిత పరమార్థం గురించి ఆలోచించన్నావు అనుకో, చెప్పేవాళ్ళు పో అంటారు. ఎప్పుడు ఆలోచిస్తారు? నీ జీవితం గురించి, నీ బ్రతుకు వెనుకున్న పరమార్థం గురించి, మంచి విషయాల గురించి, ఆత్మ గురించి. ఆపద దినమందు మనిషి యోచించగలడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నాయన నీ బ్రతుకు కాలంలో అంతా సంతోషాన్ని ఇస్తే నువ్వేం చేస్తావు అంటే నా గురించి కానీ నీ బ్రతుకు గురించి కానీ ఆలోచించు. అందుకని నేను ఏం చేస్తానంటే గాయం చేస్తాను రా అన్నాడు. ఏం చేస్తాడట అంటే ఆయనే పిలిచి కాలు మీద చేతి మీద కోసేస్తాడనమాట. అది దాని అర్థం. నువ్వు హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉంటే నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించవు. అందుకని వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన అంటే దేవుడు ఏం చేస్తాడు? వ్యాధిని ఇస్తాడు, మంచం ఎక్కిస్తాడు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన నీ ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన నీకు శిక్షణ వస్తుంది. శిక్ష కాదు అది, శిక్ష వేరు, శిక్షణ వేరు. బస్కు అప్పుడప్పుడు ఆర్టీసీ బస్కు ముందు చిన్న బోర్డు కనపడుతుంది, డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు. డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అంటే లోపలేసి కుమ్మేస్తున్నారని కాదు, ట్రైనింగ్. కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వబడును అంటే దాని అర్థం ఏంటి? ఆ మిషన్ నేర్పిస్తారు, కుట్టు మిషన్ శిక్షణ అంటారు దాన్ని. దేవుడట వ్యాధి చేత మనిషిని మంచం ఎక్కిస్తే, అతని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలిగితే వాడేం పొందుతాడట? శిక్షణ. నిజంగా అండి, నిజంగా మనం ఆలోచిస్తామా? శిక్షణ పొందుతామా? ఖచ్చితంగా. కావాలంటే మీరు ఆలోచించండి. శరీరంలో బలం ఉన్నప్పుడు, కండలలో శక్తి ఉన్నప్పుడు, ఒంట్లో యవ్వనం ఉన్నప్పుడు ఎవరినైనా లెక్క చేస్తాడా? రెండు చేతులు వదిలేసి ఏమన్నా నిన్ననే కారులో వస్తుంటే మా ముందు ఒక యవ్వనస్తుడు కాదు, యవ్వనస్తురాలు, చెప్పాను కదా, లేచింది మహిళా లోకం. ఇంట్లో నుంచి బయలుదేరిన కారులో మా ముందు ఒక పాప వెళ్తుంది, రెండు చేతులు వదిలేస్తుంది. నేను గజగజ వణుకుతున్నాను. మగవేదవుల కంటే బొత్తిగా లేదు. ఏమకేమైంది రోగం? చూశారా? ఒంట్లో ఉన్న యవ్వనం అలా అనిపిస్తుంది. నడుపుతుంది, వదిలేస్తుంది, నడుపుతుంది, వదిలేస్తుంది. ఒక్కసారి మంచం ఎక్కించి అనుకోండి, అంటే బెడ్, హాస్పిటల్ బెడ్, రోగంతో మంచం ఎక్కగానే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈసారి గమనించండి, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి. ఒకసారి హాస్పిటల్లో 6 రోజులు ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక రోగంతో, తీరని రోగంతో చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడు అనుకోండి. ఆ బెడ్ దగ్గరికి వెళ్ళగానే మొదట తల దగ్గర కనపడేది ఏంటంటే పవిత్రమైన గ్రంథం, జీవగ్రంథం, బైబిల్ కనపడుతుంది. అబ్బా ఎంత మార్పు వీడికి ఎప్పుడు వచ్చింది అనుకోకండి. అంతకుముందు గుడి లేదు, గుండం లేదు, బైబిల్ లేదు, దేవుడు లేడు, అసలు పట్టించుకోడు. ఎప్పుడైతే దేవుడు ఒక దెబ్బ కొట్టి మంచం ఎక్కిచ్చాడో వెంటనే బెడ్ దగ్గర తల దగ్గరికి ఏమొచ్చింది? బైబిల్ వచ్చింది. నాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే మాట రాకపోయినా సైకి చేస్తుంటాడు.
ఏంటిది? అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేయండి. బైబిల్ వచ్చింది, ప్రార్థన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఎలా వచ్చింది భక్తి? ఎంత మార్పుకు కారణం ఏంటి? గాయం, దెబ్బ. ఇప్పుడు చెప్పండి, మనకి ఎంత ఆరోగ్యం ఇచ్చేసి, మనం అంతా హ్యాపీగా ఉండాలి దేవుడు చూసి, అన్నీ ఇచ్చేసి, సంతోషాన్ని ఇచ్చేసి, హ్యాపీని ఇచ్చేసి, మన పాటలు ఎలా ఉంటాయి? సంతోషంగా ఇచ్చా దేవుడు సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అలాగూ దేవుడు నీ బ్రతుకులో సంతోషం మాత్రమే మిగిలిస్తే అసలు నువ్వు దేవుడిని లెక్క చేయవు. నీ జీవితం గురించి ఆలోచించవు, నీ బ్రతుకేంటో ఆలోచించవు. అందుకే వ్యాధి చేత నిన్ను మంచం ఎక్కిస్తానన్నాడు. అంటే ఆయన చేసే గాయాలలో ఒక గాయం ఏంటి? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడికి అప్పుడు వస్తుంది బ్రతుకు మీద జ్ఞానం. బ్రతుకు మీద జ్ఞానం అప్పుడు తెలుస్తుంది. అంటే దేవుడే మంచం ఎక్కిస్తాడా? ఎక్కిస్తాడు. అదే ఆయన అన్నాడు. అది చదవండి, 5వ అధ్యాయం 18వ వచ్చిన యోబు గ్రంథం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18. ఆయన గాయపరుస్తాడు, ఆయన గాయపరుస్తాడు. దాన్ని అలాగే ఉంచండి. 9వ అధ్యాయానికి వద్దాం, 17వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇప్పుడు యోబు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను, జాగ్రత్తగా వినాలి, పెనుగాలి చేత నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. అంటే పెనుగాలి అంటే ప్రకృతి. పెనుగాలి ఏంటి? ప్రకృతి. ప్రకృతి చేత గాయాలను విస్తరింపజేస్తున్నాడట. అంటే ఈ ప్రపంచానికి ఆయన చేసే గాయాలలో మరికొన్ని గాయాలు ప్రకృతి విపత్తులు. ఆయన చేసే గాయాల్లో మరికొన్ని గాయాలండి. ఏమంటే ఒకప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చింది. గుజరాత్ గుండెల్లో గాయం. గుజరాత్కు గుండె ఉందా? కేరళకు గాయం, గాయపడిన కేరళ తుఫాను వస్తే ఇలాంటి హెడ్డింగ్లు పెడతారో లేదో, ఇలాంటి థంబ్నెయిల్స్ ఇస్తారో లేదో చూడండి న్యూస్ వాళ్ళు. అంటే ప్రకృతి విపత్తు, అది తుఫాన్ కావచ్చు, భూకంపం కావచ్చు, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవే, గాయం. అంటే ప్రకృతి విపత్తు ఒక గాయమా? అవును. ప్రకృతి విపత్తు వలన ఈ ప్రపంచానికి గాయాలు. మనసులో పెట్టుకోండి, దేవుడిచ్చే గాయాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఇస్తున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటి? ఇవన్నీ నెమ్మదిగా అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఏమంటున్నాడు ఒకసారి చదవండి మరలా. యోబు గారు ఏమంటున్నాడు చూడు. ఆయన ఆలకింపక పెనుగాలి చేత, తుఫాను చేత, భూకంపం చేత, అంతే కదండి. ప్రకృతి విపత్తులు అన్నీ తీసుకోవాలి కదా మనం. ఇప్పుడు పెనుగాలి చేత గాయం, తుఫాను చేత గాయం, భూకంపం చేత గాయం, సునామీ చేత గాయం. ఒక్కసారి ప్రపంచానికి ఇలాంటి గాయాలు తగులుతున్నాయో లేదో మీరే ఆలోచించండి. చైనా ఏమండి అభివృద్ధిలో శరవేగంగా అగ్రరాజ్యాలను వణికించే స్థాయికి, పతాక స్థాయికి వెళ్ళిపోయిందండి చైనా. పతాక స్థాయికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మీ రక్షకుణ్ణి నేను యేసుక్రీస్తు కాదు, అంతవరకు వెళ్ళిపోయింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అనేవాడు మాట్లాడుతూ అంటున్నాడు, మీ రక్షకుణ్ణి నేను, మీ ఇళ్లలో ఉన్న యేసుక్రీస్తు ఫోటో తీసేయండి, ఆ బైబిల్ తీసేయండి, నా ఫోటో పెట్టండి. అంత గర్వం ఎందుకు వచ్చింది? అమెరికా కంటే గొప్ప దేశంగా మారిపోయింది ఇప్పుడు అది. డబ్బులో దాని దగ్గర ఉన్నటువంటి వెపన్స్, దాని దగ్గర ఉన్న బాంబులు, దాని దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి, సైన్యం, దాని యుద్ధ వ్యూహాలు, దానికి ఉన్న ధనం, ప్రపంచ దేశాలన్నింటిలో దానికి ఉన్న వ్యాపారాలు. చైనా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, తుఫాన్ల మీద తుఫాను, తుఫాన్ల మీద తుఫాను వస్తూనే ఉన్నాయి. గాయం, కోలుకోలేని గాయాలండి, కోలుకోలేని గాయాలు విస్తరిస్తున్నాయి. అమెరికాను విస్తారంగా కొట్టాడు. అమెరికా వరుసగా వెల్మా, రేటా, కత్రినా, సుడిగాలులు, పెనుగాలులు అమెరికాను చుట్టుముట్టేస్తున్నాయి. ఇక మన దేశం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తుఫాను వెంబడి తుఫాను, తుఫాను వెంబడి తుఫాను, తుఫాను వెంబడి తుఫాను.
గాయాలతో గాయాలు గాయాలు గాయాలు. ఏమండి, ఒక చేతికి గాయమైంది అనుకోండి, అది మానేంత వరకు జాగ్రత్తగా దానికి బ్యాండేడ్ వేసాం, లేదా దానికి మరో దెబ్బ తగలకుండానో, ఏ గోడకు తగలకుండా, ఏ టేబుల్కి తగలకుండా, ఏమండి ఏ మరో పదార్థానికి మరో వస్తువుకు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే గాయం మరలా ఏమవుతుంది? రేగుతుంది. గాయం రేగితే ఏమవుతుంది? మానదండి, అది మానదు. మానలేదు అని అంటే పచ్చిపుండు, అది బాధిస్తూనే ఉంటుంది. మానుతుంది అనుకునే లోపు ఆ పుండు మీద మళ్ళా ఏమండి దేనితోనో, బ్లేడుతోనో కత్తితోనో మళ్ళీ గీరేమనుకోండి, గాయం మారటం లేదు. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ప్రకృతిని బట్టి లేదా ప్రకృతితో ఈ మానవ ప్రపంచానికి దేవుడు చేస్తున్న గాయాలేంటో మీకు అర్థమైపోయింది. ఒకటి, వ్యాధి చేత మంచం ఎక్కిస్తాడు. రెండు, ప్రకృతి విపత్తులతో గాయాలను విస్తరింపచేస్తాడు. ఈరోజు మొదటి దాని గురించి మనం చవి చూస్తూనే ఉన్నాం, అదే కరోనా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్తో అయిపోయింది, ఇక దండం పెట్టేద్దాం. నిజంగా ఎంత గజగజ గజగజ గజగజలాడిపోయారంటే ప్రపంచం, ఎంత గజగజలాడారంటే బయటికి వస్తే పోలీసులు చావగొట్టారంటే. ఎందుకు అంత గట్టిగా ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు అంటే, ఇది వీడి వలన ఆ కుటుంబానికి, ఆ కుటుంబం వలన మరో కుటుంబానికి, ఇలా ఒకరి నుండి ఒకరికి ఆ కరోనా విస్తరిస్తే మందు లేదు, ప్రాణాలు కోల్పోవాలేమో, ఎంతమందిని కోల్పోవాలో అని అప్పటికే అమెరికా లాంటి దేశాలలో కానీ, ఏమంటే చైనా లాంటి దేశంలో కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా కానీ, బ్రిటన్ కానీ, ఇటలీ విపరీతమైన కేసులు అండి ఆ రోజు. అది చూసి గజగజ వణికిపోతూ మనం ఏం చేసాం తెలుసు? లాక్డౌన్లు, కర్ఫ్యూలు పెట్టేసుకొని ఎవరైనా పొరపాటున బయటకు వస్తే పోలీసులు చావగొట్టేశారు. మొత్తానికి లాక్డౌన్ విధించడం వలనో, సామాజిక సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటించడం వలనో మొత్తానికి కొంతసేపు కంట్రోల్ అయింది, కొంతకాలానికి కంట్రోల్ అయింది. అంతే, మళ్ళీ విస్తారంగా బయట తిరగడం ప్రారంభించారు. కుంభమేళాలని వాళ్ళు, తర్వాత దైవ కార్యక్రమాలని వీళ్ళు, తర్వాత మళ్ళీ కార్యక్రమాలని మనం మొత్తానికి దేవుని పేరుతో, వ్యాపారాల పేరుతో, ఉద్యోగాల పేరుతో మళ్ళీ విచ్చలవిడిగా ఎటువంటి ప్రికాషన్స్, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా విస్తారంగా తిరిగారు. వెంటనే సెకండ్ వేవ్ ప్రారంభమైంది. వెంటనే సెకండ్ వేవ్ కొట్టిన దెబ్బండి. ఫస్ట్ వేవ్లో చావుల కంటే సెకండ్ వేవ్లో చావులు అతి భయంకరం, ఎక్కువ. ఎందుకు? మొదటి గాయం ఇంకా మానలేదు, ప్రపంచానికి పచ్చి పుండుగానే ఉంది. మళ్ళా ఏమైంది? వెంటనే మళ్ళీ గాయమైంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం దేవుడు శిక్షిస్తున్నాడన్న కోణంలోనే, దేవుని శిక్ష అన్న కోణంలోనే ఎక్కువగా నేర్చుకున్నాం, ఎక్కువగా ఆలోచించాం. ప్రపంచానికి తెలీదు ఇది దేవుని వల్ల వచ్చిందనే సంగతి, ప్రపంచానికి తెలీదు. చైనా వాడేమో ల్యాబ్లో తయారు చేశాడు, వాడు ప్రపంచం మీద వదిలాడని చైనా వాడి మీద మాత్రమే ఆలోచిస్తున్నాం, కానీ ఇది దేవుని వలనే కలిగింది. అయితే ఎందుకు కలిగింది? కేవలం శిక్షించడానికేనా? ఇంకేమైనా కారణం ఉందా అంటే, శిక్షిస్తాడు, రైటే, కాదంటో లేదు, కానీ ప్రపంచానికి తెలియని మరో కోణం ఆయనలో ఉందండి. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది చచ్చిపోతుంటే దేవుడు ఒక మాట అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం, ఆయన మనస్సు ఇక్కడ అర్థమైపోవాలండి. 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత, చనిపోయిన వాళ్ళు దుష్టులు, దేవునికి ఇష్టలు కాని వాళ్ళు చనిపోయారు, రైటే, కాదంటం లేదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగుతుందా? నాకేమాత్రమైన సంతోషం అంటే, మొదటి వేవులో చనిపోయిన వాళ్ళని చూసి సంతోషించలేదు, రెండవ వేవులో చనిపోయిన వాళ్ళని చూసి సంతోషించలేదు. మరి సంతోషం లేదు, వాళ్ళు చావడం వల్ల నాకేం సంతోషం లేదు, నేను వాళ్ళని చూసి బాధపడుతున్నాను, వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు ఎందుకు గాయం మీద గాయం? ఎందుకు ప్రకృతి విపత్తు, తుఫాను మీద తుఫాను? ఎందుకు భూకంపాల మీద భూకంపాలు? ఎందుకు రోగాల మీద రోగాలు? అంటే దానికి కారణం అని చెప్తున్నాడండి. 34వ అధ్యాయము, అదే యోబు గ్రంథం
34వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏం చదువుతున్నాను నేను? 34 యోబు గ్రంథం 34వ అధ్యాయము. న్యాయవంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను. ఏం కలిగిందట? మానజాలని గాయం. మానజాలని గాయం, మానని గాయం. అదే టైటిల్లో పెట్టాను. ఏమంటే దుష్టుల మీదకి వచ్చే శిక్షగా మనం ఆలోచిస్తే దుష్టులు మరడం నాకు సంతోషమేం కాదన్నాడు. పోనీ దుష్టులకి ఇచ్చాడంటే ఇక్కడ భక్తుడని యోబంటున్నాడు, మానజాలని గాయము నాకు కలిగింది. అంటే ఈ ప్రపంచాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూ పచ్చి పుండుల మానవ ప్రపంచ శరీరాన్ని గాయం మానకుండా మానని గాయంలా రేపుతున్నాడు దేవుడు. ఎందుకు అంటే దాని వెనక ఒక పరమార్థం గమనించాలి మనం. ఎందుకు మానని గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపుతూ, ఎందుకు ఇన్ని వేవ్స్? మళ్ళీ థర్డ్ వేవ్ సిద్ధమైపోయింది. ఎందుకు రేపుతున్నాడు? అదే మీకు సామెతల గ్రంథంలో చదివించాను, వాక్య పట్టణంలో. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. అది ఈ గాయాల వెనక, మానని గాయము వెనక మన స్నేహితుడు దేవుడెవరు? మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు. అంటే గాయములు చేసే ప్రతివాడు శత్రువు కాదు. గాయం చేసేవాడు ఎవరు? స్నేహితుడు. దేవుడు స్నేహితుడై, ఈ ప్రపంచానికి స్నేహితుడై గాయములు చేస్తున్నాడు. గాయాన్ని మాననివ్వడం లేదు. మానని గాయముగా ఈ ప్రపంచానికి దేవుడు ఎన్నో గాయాలను ఇస్తున్నాడు. ఎందుకంటే మేలు కోరాడు. అంటే మార్పు కోరుతున్నాడా? మేలు కోరుతున్నాడా? మార్పు కోరుతున్నాడా? మేలు కోరుతున్నాడా? అవును. ఈ ప్రపంచం మారాలన్న ఆలోచన, అందుకే గాయం మీద గాయం. ఈ ప్రపంచం మారాలన్న ఆలోచన, అందుకే దెబ్బ మీద దెబ్బ. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ముద్దు బాగానే ఉంటుంది. పగవాడు ఏం చేస్తాడు? నువ్వు మంచోడు, నువ్వు మంచిదాన్ని. ముద్దు పెడితే బాగానే ఉంటుంది కదండి. కానీ స్నేహితుడు అయితే ముద్దు పెట్టడం కాదు, మనసు గాయం చేస్తాడు. నువ్వు బాగాలేదని చెప్తాడు. మనసు గాయపడుతుంది, కానీ దానివల్ల మేలు జరుగుతుంది. మేలు కోరిన వాడు గాయం చేస్తాడు. గాయం చేసే ప్రతివాడు పగవాడు కాదు. గాయపరిచే ప్రతివాడు పగవాడు కాదు. దేవుడు స్నేహితుడై గాయం చేస్తున్నాడు. ఎందుకు గాయం చేస్తున్నావయ్యా అంటే, అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు. ఎందుకు నేను ఇంత గాయం చేస్తున్నానంటే, మానని పుండుల ఈ ప్రపంచానికి గాయాల మీద గాయాలు ఎందుకు ఇస్తున్నానంటే, ఎందుకు మానని గాయంగా ఈ ప్రపంచానికి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాను అంటే, గాయములు చేసే దెబ్బలు మనుషుల అంతరంగములో చొచ్చి, అది అంటే ఇప్పుడు కరోనాని ఎలా చూడాలి మీరు చెప్పండి? దేవుని శిక్ష అని దేవుని శిక్షగానే చూస్తారా? ఒకవేళ దేవుడు కేవలం శిక్షగా మాత్రం ఇవ్వాలంటే ప్రపంచాన్ని ఈ పాటికి ఏం చేయొచ్చు? తుడిచేయచ్చు. మరి కొంతమందిని తుడిచి మిగతా వాళ్ళు ఎందుకు ఉంచాడు? ఎందుకు? గాయము చేయు దెబ్బలు అంతరంగమును చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి. అంటే దెబ్బ చెడుతనాన్ని తొలగిస్తుందా? ఖచ్చితంగా. గాయము చేయి దెబ్బ అంతరంగంలోనికి చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తుందా? ఖచ్చితంగా. అంటే దేవుడు దెబ్బ కొట్టడం వెనక మనిషి మారాలని, మనం మారాలని, మనిషి మార్పుకై ఆయన చేస్తున్నటువంటి గాయాలివి. ఇంకా చూద్దామా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం.
మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచాను. ఆలకించండి. వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని ఎవరు నుంచారట? మళ్ళా చదువుతారా? కాపు కాయుటకు. ఎవరా కావలి వారు? ఎవరా కావలి వారు? దేవుని సేవకులు, యాజకులు. బోరధ్వని వినపడుతుందా? ఎందుకు వినపడలేదు? ఒక విపత్తు, ఒక ఉపద్రవం, ఒక ప్రళయం వచ్చే ముందు దేవుడు తన సేవకుల ద్వారా బోరధ్వని అంటే ప్రకటన చేయిస్తాడు. ఒకనాడు మహాజల ప్రళయమునకు ముందు నోవాహు దినములు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడండి నోవాహు? ఎన్ని సంవత్సరాలు? అంటే దేవుడు ఏది చెప్పకుండా చేయడు. వారు బ్రతకాలని, వాళ్ళు మారాలని. ఏమంటే ప్రకటన. ఎవరు విన్నారు? కేవలం 8 మంది వాడలో ఉన్నారు. కేవలం 8 మంది. ఈరోజు కరోనాకు ముందు ఎంత విస్తారమైన ప్రకటన అండి! ఎంత విస్తారంగా సభలు జరిగాయి! ఎన్ని సభలు జరిగాయి! ఎంత ఆనందపడేవాళ్ళం! ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి ఏరియాలో, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఎక్కడ చూసినా మనమే సభలో. ఎక్కడ చూసినా ఇంత విస్తారంగా వాక్యం ప్రకటించబడుతుంటే నేను కొన్నిసార్లు అనుకునేవాడిని, ఎంత విస్తారంగా ప్రకటించిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం, ఇంకే దేశానికైనా, ఇంకో రాష్ట్రానికైనా, లేని చోటకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనుకున్నాం. అంత విస్తారంగా ప్రకటించాం. ఎందుకంటే దేవుడు కావలి వారి నుంచాడు బోరధ్వని వినబడుచున్నది. అయితే మనుషులు ఏమైపోయారు? ఇంత ప్రకటించిన తర్వాత మనుషులు ఏమైపోయారు? మేము వినమని ఆ మనుషులు అన్నారు. ఎంత ప్రకటన చేసినా, ఇంత బోరధ్వని, ఇంత ఏమంటే బోరధ్వని. ఈ బాకాలు ఏమనుకుంటున్నారు? ఈ సౌండ్ బాక్సులు ఏమనుకుంటున్నారు? బోర్లు. మేము వినమని మనుషులు అన్నారు. అని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకో. భూలోకమా విను. ఈ జనులు నా మాటలు వినడం లేదు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఏమండి? నిత్య గాయము 6 ఇర్మియా 6:17 చదువుతున్నారా? చదవండి. షేబా నుండి వచ్చు, సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుంచి వచ్చు. ఏమండి? చెరకు నాకేలా, నీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నీ బలులేదో నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డరాళ్ళు వేదును. 14 వచనం. సమాధానం అది కాదు. నిత్య గాయము చేస్తున్నాను వాళ్ళకి, నిత్య గాయము. అదేవిధంగా 15వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. నా బాధ అనగా నా గాయము ఎందుకు ఎడతెగని దాయను అంటే మానని దాయను. నా గాయము ఎందుకు ఘోరమైన దాయను. నా గాయం ఎందుకు మారడం లేదు? ఏమండి? కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించాలి. స్త్రీలు, ఒక స్మెల్ ఇంట్లో నుంచి వస్తుంది అనుకోండి, వెంటనే గుర్తుపడతారు స్మెల్. వంట చేసేటప్పుడు స్త్రీలు అన్నం పూర్తిగా ఉడికినప్పుడు వచ్చే స్మెల్ వేరు, బాగుంటుంది. అలా ఉడికిన తర్వాత మీరు దించకుండా అలాగే ఉంచారనుకోండి, పొయ్యి మీద, స్టవ్ మీద రైస్, ఆ తర్వాత స్మెల్ మారుతుందా? మారిపోద్ది. వెంటనే మీరు ఏం చెప్తారో తెలుసా? పాపం ఎవరో కానీ అన్నం పొయ్యి మీద పెట్టి మర్చిపోయారు, మాడిపోతుంది. అన్నము మాడుతుంటే ఆ మాడుతున్న స్మెల్ మీకు తెలిసిపోయిందా? మీరు చూసారా మాడుతుందని? చూడలేదా? చూడడం అవసరం లేదు.
వీధిలో మీరున్నారు, ఆ పక్కింట్లో నుంచి వచ్చేస్తుంది, వెంటనే మీరు చెప్పేశారు. స్మెల్ చూడగానే మాడిందని ఎందుకు చెప్పారు? ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని ఏమంటారు? అనుభవం. అంటే పాడైపోతున్నది, అన్నం పాడైపోతుంది, అన్నం మాడిపోతుంది అనడానికి ఇండికేషన్ అంటారు, సూచన అంటారు, దాని రిజల్ట్ అంటారు అన్నం ఆ స్మెల్ రావటం. అంతే కదా? స్మెల్ రావటం ఏంటి? స్మెల్ రావడం ఏంటి? అన్నం మాడిపోతుంది అనడానికి సూచన, రిజల్ట్, ఇండికేషన్. ఓకే, ఒక స్మెల్ రావడము అది చెడిపోతుంది అనడానికి సూచన అయితే, ఈ ప్రపంచం చెడిపోయింది అనడానికి, చెడిపోతుంది అనడానికి సూచనే తుఫాన్లు రావడం, భూకంపాలు రావడం, ఏమిటి రోగాలు రావడం, కరోనా రావడం. ఒక స్మెల్ రాగానే అన్నం చెడిపోయిందని అంటే నేను చెప్పావో, ఈ గాయాలు రాగానే, ఏ గాయాలు? ప్రళయం, తుఫానులు, రోగాలు, కరోనా, ఇవి రాగానే వెంటనే నీకు అర్థం కావాల్సిందేంటో తెలుసా? అన్నం చెడిపోతుందని సులువుగా చెప్పావు, దేవుని పిల్లలు చెడిపోతున్నారని చెప్పగలిగావా? స్మెల్ రాగానే అన్నం చెడిపోయిందని చెప్పావా? మరి కరోనా రావడం, తుఫానులు రావడం, కష్టాలు రావడం, బాధలు రావడం, గాయాలు రావడం, దీనికి రిజల్ట్, దేనికి రిజల్ట్ ఇది? దేనికి పర్యవసానం ఇది? అన్నం పాడైతే స్మెల్ ద్వారా తెలుస్తుంది, మనుషులు పాడైతే ఇదిగో ఈ గాయాల ద్వారా తెలుస్తుంది. యాపిల్ పండు ఉంది, యాపిల్ పండు చూడడానికి ముందు బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? చిన్న మచ్చ వస్తుంది. ఆ మచ్చ దేనికి గుర్తు? చెడిపోయింది. అరటి పండు బాగానే ఉంటుంది, పసుపుగా నిగనిగలాడుతూ, పైన మచ్చ కనపడిందండి, దేనికి గుర్తు? ఈ ప్రపంచానికి అవుతున్న గాయాలను చూసి వెంటనే ఈ ప్రపంచం గుర్తించవలసింది ఏమిటంటే మేము చెడిపోయామన్నమాట. ఇంకా చెప్పాలని, దీన్ని మరో విధంగా చెప్పాలంటే, దేవుడు గాయం చేసేది కూడా మీరు చెడిపోయారని గుర్తు చేయడానికి. దేవుడు గాయం చేస్తున్నది కూడా మీరు చెడిపోయారని గుర్తు చేయడానికి. హగ్గయి గ్రంథం ఒకసారి చదువు, 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఏమన్నా కొన్ని చెప్తున్నాడు, గుర్తులు చెప్తున్నాడు. మనిషి ఆలోచించడానికి దేవుడు ఏమేమి చేస్తాడో మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు మీరు విస్తారంగా విత్తుతున్నారు, మీకు కొంచెమే పండుతుంది. అంటే మీ కష్టానికి తగినంత రావట్లేదు, అంతే కదా దాని అర్థం? మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంచెం పండుతుంది. మీరు భోజనం చేస్తున్నారు, ఆకలి తీరటం లేదు. పానం చేస్తున్నారు, దాహం తీరుకున్నది. బట్టలు కప్పుకొనుచున్నారు, చలి ఆగకున్నది. ఎంత కష్టపడుతున్నారండి! ఇంటిల్లపాది కష్టం, పిల్లల కష్టం, తల్లి కష్టం, భర్త కష్టం, భార్య కష్టం. కానీ ఈరోజు మనుషుల అవసరాలు తీరుతున్నాయా? మన రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి తెలుసా? రాష్ట్రం అప్పుల్లో, దేశం అప్పుల్లో. ఏమండి, దేశంలో అందరూ కష్టపడుతున్నారు. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే ఇంట్లో ఒక మనిషి కష్టపడేవాడు, మిగతా వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు? మనం ఇండియా కల్చర్ అండి అప్పుడు. అది యజమాని ఒక్కడే కష్టపడితే కుటుంబం అంతా అతని కష్టం మీద బ్రతికేది. ఇప్పుడు పరిస్థితి మారింది, కుటుంబం అంతా కష్టపడుతున్నారు, కానీ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళ ఆకలి తీరటం లేదు, వాళ్ళ అవసరాలు తీరటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు అడుగుతున్నాడు. విస్తారముగా నీవు విత్తినను కొంచెమే పండెను. మీరు భోజనం చేసిన ఆకలి తీరుకున్నది, పానం చేసిన దాహం తీరుకున్నది, మీరు బట్ట కప్పుకొనుచున్నను చలి. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొని నన్ను, జీతం ఎలా ఉందంటున్నాడు? చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేదేమనగా అది. ఇది ఎందుకు వచ్చిందంటే అది మీ ప్రవర్తనకు పర్యవసానం, ఫలితం, రిజల్ట్. మీ ప్రవర్తనలను గురించి ఆలోచించుకోండి. అంటే వాళ్ళు విస్తారంగా విత్తిన పంట ఇవ్వాలా వద్దా? దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇచ్చేది ఎవరండి? విత్తువానికి విత్తనమును ఫలవంతములైన ఋతువులను. కొంచెం నువ్వు విత్తితే దేవుడు కదా దీవించేది. నువ్వు కొంచెం విత్తితే నీకు
బస్తాలు బస్తాలు దేవుడు కదా ఇచ్చేది. ఇవ్వటం ఆపాడట. ఎందుకు ఆపాడు? అది దేవుడు చేసే గాయం, మనిషికి చేసే గాయం, దెబ్బ. ఎందుకంటే నువ్వు ఆలోచించు, బాగున్న ఈ ప్రకృతిలోనికి ఈ కరోనా ఏంటండి, ఈ తుఫాన్లు ఏంటండి, ఈ ప్రళయాలు ఏంటండి, దెబ్బ మీద దెబ్బ, ఈ గాయం ఏంటండి? నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకో. చదవండి, కంటిన్యూ చేయండి. కాగా సైన్యములకు అధిపతి యెహోవా చెప్పినదేమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల 9వ వచనం చదువుతాం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా దాన్ని నేను చెదరగొట్టి తిని ఎందుచేత అని అడుగుతున్నాడు. చెదరగొట్టింది ఎవరు? గాయం చేసేది ఆయనే. ఆయనే గాయం చేయను, నువ్వు మారితే ఆయనే గాయం కడతాడు. గాయం అంటే ఏమనుకుంటున్నారు? నీ పంట చెదరగొట్టడం కూడా రైతుకయ్యే గాయం. నీ పంట చెదరగొట్టడం దేవుడు చేసే గాయం. ఎంతమంది రైతులు చెప్తారు, ఏమంటే చేతికొచ్చే పంట 2 రోజుల్లో కోసేద్దాం అనుకున్నాను, విస్తారమైన వర్షం. మరికొంతమంది కోసి పనలుగా చేల మీద పెడతారండి. అప్పుడు వర్షం వస్తే ఏమైపోతుందో తెలుసా? మిరప పంట కోసి ఏమంటే పొలంలో పెట్టగానే విస్తారమైన వర్షం కొట్టింది, అయిపోయింది పంట విలువంతా. ఏమండి, నువ్వు పంట కోసి రెడీగా పెట్టుకున్న టైంలో వర్షం రప్పించమని ఎవరు చెప్పారు? అది ఆయన చేస్తున్న గాయం, అది ఆయన చేసే గాయం. ఎందుకు? నేను చెదరగొడుతున్నాను. చదవండి, కంటిన్యూ చేయండి. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూసినారు కానీ కొంచెమే పండిన, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టింది ఎందుకు చేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇంట్లో కట్టుకొనుటకు త్వరపడు చేతని, కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురవకున్నది, భూమి పండగ ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు సమస్త విషయంలో, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, మీ చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. నేనే గాయం చేస్తున్నాను. ఈ పంటలు లేక ఏమండి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు. ఎందుకు? పండడం లేదని దండగా అనుకొని వదిలేయమని. వదిలేస్తే ఏం తింటావు? చైనా వాడు బియ్యం పంపుతున్నాడు. ఏ బియ్యమో తెలుసా? ప్లాస్టిక్ బియ్యం. గుడ్లు కూడా పంపుతున్నాడు. ఏ గుడ్లు? కెమికల్ అండి, ప్లాస్టిక్ గుడ్లు తయారీ. ఇప్పుడు ఎన్ని గుడ్లు తయారవుతున్నాయో తెలియదండి. ఏమంటే కోళ్ళ ఫారాలన్నీ ఎక్కడ చూసినా మూసేసి ఉంటున్నాయి, కోళ్ళు ఉండటం లేదు. గుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోసం. పంట పండవలసిన పంటను దేవుడు లేకుండా చేస్తున్నాడు. అన్ని విషయాల్లో క్షామం పుట్టిస్తున్నాడు. భూమి నుంచి తైలం వచ్చిందా, ధాన్యం వచ్చిందా, ఆకుకూరలు వచ్చాయా, కాయగూరలు వచ్చాయా, ఏదొచ్చింది దాని వలన క్షామం. వాటి విషయంలో క్షామం. మనుషులు, పశువులు. దేవుడు చేసే గాయం. ఎందుకు ఆ గాయం చేస్తున్నాడు? ఎందుకు మారనివ్వడం లేదంటే, నువ్వు మారాలా ఆలోచిస్తావు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారండి. బయలుదేరిన రోజు వాళ్ళకు ఒక విచిత్రమైన పద్ధతి చెప్పాడండి. ఏమండి, త్వరగా రొట్టెలు చేసుకోండి, రొట్టెలు పొంగితేనే రుచిగా ఉంటాయి, కానీ పొంగనివ్వద్దు అన్నాడు. రొట్టెలు పొంగితేనే రుచిగా కానీ పొంగవద్దు, పిండితో తొందరగా చేయండి అన్నాడు. మంచి కర్రీ వండుకోవాలి, కానీ వండే టైం లేదు, చేదు కూరలతో వాటిని తినండి అన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్తాడు, చేదు కూరలతో వాటిని తినన్నాడు. నీ చెప్పులు తొడుక్కొని, నీ కర్ర చేత పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినేసి అన్నాడు. ఎందుకు ఇలా చేయమన్నాడు? వాళ్ళు చేశారు ఆ రోజు. అలా చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ప్రతి సంవత్సరం తప్పకుండా మీరేం చేయాలి, దీన్ని ఇదే పాటించాలి. ఏమండి, మీ ప్రాంతాలకు వచ్చామనుకోండి, మీరు పర్వాలేదండి, బ్రహ్మాండం. కొన్ని ప్రాంతాల్లో అంటే స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు పచ్చి కూరగాయలు, పచ్చివి
పచ్చిమిరకాయలు పచ్చివి, దొండకాయలు పచ్చివి, ఏమండి దోసకాయలు పచ్చివి. మరి అన్నీ కలిపి నీళ్లు కలిపేసారో నాకు తెలియదు. నాకు సాంబార్ అన్నారు, మెంగలేను కక్కలేను, అదే పెట్టారు. వదిలేస్తే వాడు ఫీల్ అవుతారు, తినకపోతే తింటే నాకేమైపోద్దో తెలియదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి భయంకరం అండి, తినలేం కదా. అలాంటిది చేదు ఆకు, చేదు కాకరకాయ తీసుకొచ్చి తినమన్నారు అనుకోండి, అది బాగుందా? కానీ ఇశ్రాయేలుకి అది పండగ. అది పండగ. అదేం పండగ? ఇదే మనకు పండగని పిల్లలకు కూడా అదే పెట్టారు అనుకోండి. వాళ్ళంటే ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు, దేవుడు చెప్పింది చేశారు, ఓకే. ఆ తర్వాత తరాలు చేయమంటే వాళ్ళు అడుగుతారా అడగరా? మమ్మీ ఇదేంటి మమ్మీ పండగ రోజు ఇదేంటి ఈ చేదు కూరలు ఏంటి అడుగుతారా అడగరా? అలా అడుగుతారని దేవుడికి తెలుసు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూడండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయం ఏం చెప్పమన్నాడో చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు. ఈ ఆచారం ఏంటి? ఇదేం ఆచారం, ఇదేం పండగ, ఇదేంటని వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇది యెహోవా పస్కా బలి, అది ఆయన కంటిన్యూ, ఆయన ఐగుప్తీయులను హతం చేయొచ్చు, మనలను మాత్రం కాపాడినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒక మహాకార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాకి. ఇది ఎందుకు చేయాలి? ఒక మహాకార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఏంటా మహాకార్యం? ఇశ్రాయేలీల ఇండ్లను కాపాడాడు, అందుకే ఇది. అది జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈ చేదు కూరలు తినాలా? అర్థమైందా మీకు? అది జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈ చేదు కూరలు తినాలా? తింటేనే అది గుర్తొస్తుంది వీళ్ళకి. దేవుని మహాకృప గుర్తుకు రావాలంటే నిన్నప్పుడప్పుడు కొట్టాలి. ప్రతి సంవత్సరం చేదు కూరలు ఎందుకు పెట్టాడంటే వాళ్ళు దేవుడు చేసింది మర్చిపోతారు. ప్రతి ప్రళయంతో నిన్ను గాయపరచకపోతే నువ్వు పూర్తిగా దేవుణ్ణే మర్చిపోతావు. ఇప్పుడు చెప్పండి, గాయం మంచిదేనా? మర మంచిదే అకండి, టైడ్ ఉందని. ఆ దగ్గర టైడ్ ఉందట, అందుకని మరక మంచిదే అంటుంది. దేవుడు గాయం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఒక మహాకార్యమును గుర్తు పెట్టుకోవడానికి చేదు తప్పదు. దేవుణ్ణి గుర్తు పెట్టుకోవడానికి చేదు గాయం కూడా తప్పదు. ఈ కరోనాను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఎంతమంది చచ్చిపోయారు. నేను బతికానంటే అర్థం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, నా కళ్ళ ముందు రాలిపోయిన వాళ్ళను చూపించి నాకు పాఠం చెప్పాడు, నేర్చుకో. అదే ఆలోచిస్తాను నేను. నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, అందుకే నన్ను కరోనా ఏం చేయదు అనకు, ఓవర్ యాక్షన్ చేయకు. దేవుడు దుష్టులను దొలపాలి, దుష్టులను చంపేలా ఆ కాన్సెప్ట్ మెయిన్ కాదు కరోనా ఇవ్వడంలో. మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాడు, మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. మానని గాయం ప్రపంచానికి ఇస్తున్నాడు, మీలో మార్పు తేవాలనుకుంటున్నాడు. ఒకవేళ మీరు కావాలనుకొని అనుకోకపోతే మిమ్మల్ని చంపి ఇంకోటికి పాఠం చెప్పేవాడు. కానీ వాళ్ళని ఎవరినో చంపి మనకు పాఠం చెప్తున్నాడంటే మీరు బ్రతికిపోయారు. ఇంకా చెప్పాలంటే దేవునికి ఇష్టలయ్యారు మీరు. ఇప్పటికైనా అర్థమవుతుందా ప్రపంచానికి ఎందుకు గాయం చేస్తున్నాడు? ఏమండి, ఎవరికి సరైన సంపాదన లేదండి, సరైన పనులు లేవండి, సరిగా మంచి కార్యక్రమాలు చేసుకోలేకపోయామండి. ఇక పెళ్ళిళ్ళ గురించి ఎంత చెబితే అంత తక్కువ అండి. ఏమండి, ఎంత తక్కువ చెబితే అంత మంచిది. పెళ్లి కూతురు అక్కడ ఉంది, పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడు. విచిత్రమైన పెళ్ళిళ్ళు. సెల్ ఫోన్లో వీడియో చూసుకుంటూ సెల్ ఫోన్కి తాళి కట్టమంటున్నాడు పంతులు గారు. అమ్మాయి సెల్ ఫోన్లో నిజంగా జరిగిందండి, కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, కనపడుతుంది. ఆన్లైన్ మ్యారేజ్ అమ్మాయి ఫోన్లో కనపడుతుంది, జూమ్లో. ఇప్పుడు కట్టుబాబు అంటున్నాడు, ఎవరికి కట్టాలి? తాళి సెల్ ఫోన్కి కడుతున్నాడు. ఎంత కట్టి కర్మ ఉందా? మరి తర్వాత సంసారం దేవుడు తలుచుకుంటే ఎలాంటి గతి పట్టిస్తాడో అర్థం చేసుకోండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎలాంటి విచిత్ర
విచిత్రమైన పరిస్థితి, ప్రపంచానికి గాయం. ఆ గాయం మానిందంటే మళ్ళీ నాన్న చూడాలి పడిపోయింది. ఓకే, ఏం కాలేదులే. పోనీ తగ్గిపోయిందా, ఈ గాయం తగ్గిపోయిందా అంటే మళ్ళా రేగింది. ఎక్కడ? చైనాలో రేగింది, రష్యాలో రేగింది, అమెరికాలో రేగింది, ఇండియాలో, నార్త్ ఇండియాలో మళ్ళీ ప్రారంభం అయ్యింది. థర్డ్ వేవ్. మళ్ళీ గాయం ఎందుకు చేస్తున్నాడు? ఇంకా మారలేదు. మీరు మారినంత వరకు మళ్ళీ గాయం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఇంకా మారనుకుంటే మిమ్మల్ని తీసేసి ఇంకొకటి పాఠం చెప్తాడు, ఇంకొకరికి పాఠం అవుతుంది. అది మనిషి మార్పుకై మానని గాయం అండి, అది మానని గాయం. ప్రేమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఆలోచించండి, ఎవరి కోసం ఎవరు చనిపోయారు? యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. ప్రభువా, నీది నజరేతే కదా, గల్లీవాడివే కదా, మీ ఏరియా వాళ్ళని, మీ ప్రాంతంలో వాళ్ళని కొందరిని పిలాతు ఏం చేశాడు? వాళ్ళ బలులతో వాళ్ళ రక్తాన్ని కలిపేశాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీ ఏరియాలో వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మీ ఏరియా వాళ్ళని రక్తాన్ని చిందించాడు పిలాతు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? లోకసువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆయన వారితో ఇలాగన్నాడు, ఈ గలిలయులు అంటేనే దుర్మార్గులని ఒక ఆలోచన ఉందండి వాళ్ళకి. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? ఏంటి, చచ్చిపోయిన వాళ్ళు మహాదుర్మార్గులైనందుకే చచ్చిపోయారు అనకండి. నువ్వు తప్పుడు భాష్యంలోకి వెళ్ళకు. కరోనాలో రాలిపోయిన వాళ్ళంతా దుర్మార్గులే అనకు. అక్కడ దేవుడు ఒక ట్విస్ట్, ఒక కృపనిచ్చాడు నీకేంటది? మీరు మారు మనసు పొందాలని వాళ్ళను ముందు చెప్పేశాను. ఒకవేళ వాళ్ళ చావులను చూసి కూడా మీ మనసులో మార్పు రాకపోతే, శవం అండి, శవాన్ని కూడా తాకలేరు. శవాన్ని తాకలేరు. శవాన్ని కూడా తాకలేని పరిస్థితి అండి. అందుకే ఏమంటే ఎన్ని హాస్పిటల్లో ఎన్ని ఘోరాలు జరిగాయో తెలుసా? మనం చెప్పాను క్లాస్లో. మెళ్ళ బంగారంతో కరోనా వచ్చిందని కానీ మెళ్ళ బంగారం తీయడానికి ఎవరు వెళ్ళరు కదా దగ్గరికి. ముసలమ్మను అలాగే లోపల పంపించారు. ఏమండి, ముసలమ్మ మెడలో ఉన్న బంగారం పోయింది, తర్వాత ఆమె ప్రాణము పోయింది. తర్వాత తెలిసిన నిజాలు ఏంటంటే, కేవలం ఏమంటే కరోనా వల్ల ఊపిరితిత్తులే కదా పడవుతాయి. కిడ్నీలు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, గుండె బాగుంటుంది, కాలేయం బాగుంటుంది. ప్రతి హాస్పిటల్ వ్యాపారం చేసిందండి. అమ్మేసుకున్నారు, కిడ్నీలు అమ్మేసుకున్నారు, గుండెలు అమ్మేసుకున్నారు, ఊపిరితిత్తులు తప్పించి మిగతావన్నీ కళ్ళు అమ్మేసుకున్నారు. ఎంత దారుణం! శవం కూడా ఇంటికి రాదు, ఎక్కడి నుంచో అటు నుంచి అటే వెళ్ళిపోయి పెద్ద గొయ్యి తీసి పెట్రోల్ పోసి తగలబెట్టేయడమే. ఇలాంటి మానన గాయం. వాళ్ళంతా దుర్మార్గులు కనుక చచ్చిపోయారు అనుకుంటున్నావేమో. ఇప్పటికీ దేవుడు కృప చూపిస్తున్నాడు కనుక నీ కళ్ళ ముందు ఒక మనిషి చనిపోయేలా చేస్తున్నాడు, నీ కళ్ళ ముందు ఒక విపత్తు జరిగేలా చేస్తున్నాడు. నీ మార్పు కోసం ఆ గాయాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడు. చదవండి, ఏమన్నాడు యేసుప్రభు? మీరు ఒకవేళ మారు మనసు పొందకపోతే థర్డ్ వేవ్లో, సెకండ్ వేవ్లో చచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేదు, ఇక్కడ నుంచి ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటాను కానీ ఎప్పుడు మనిషి ఇలాగే ఆలోచిస్తాడండి. హుదూదు తుఫాన్ వచ్చింది. ఏమంటే 280 కిలోమీటర్ల వేగంతో హుదూదు తుఫాను వస్తే అక్కడ ఉన్నవన్నీ కూలిపోతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈసారి విశాఖపట్నంలో 450 కిలోమీటర్ల వేగంతో వచ్చిన తట్టుకునే బిల్డింగ్లు కడతానన్నాడు. అసలు ఆయన అంటే ఏమనుకున్నాను? వాటికి తెలియకుండానే మహాపర్వతాలను కుదుళ్లతో సహా బోర్ల పడదోయగల శక్తిమంతుడు. నువ్వు కట్టే బిల్డింగ్లు ఏమాత్రం ఆయన తలుచుకుంటే కుదుళ్లతో సహా పర్వతాలు ఏమవుతాయట? లేచి అవతల పడతాయి, బోర్ల పడతాయి. నువ్వేంటి ఇలా ఉన్నావు? కరోనా వచ్చినా తట్టుకునేటట్టుగా వ్యాక్సిన్ ఇస్తావు. వ్యాక్సిన్ ఆపుతుందా? చూడు. అదే మేధావులు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు నువ్వు 2 డోసులు వేసుకున్న వ్యాక్సిన్ పనిచేయదు అన్నాడు. మరి ఎందుకు వేసావు? 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల వ్యాక్సిన్ మార్క్ దాటేసాం, డబ్బా కొట్టుకుంటున్నాం మనం. 100 కోట్లు వేసావు వ్యాక్సిన్. ఇందులో ఒక అబద్ధం ఉంది. ఎందుకంటే
ప్రపంచ భారతదేశ జనాభా ఎంత? 130 కోట్లు కదా. వ్యాక్సిన్ ఎవరికి వేసావు? 18 దాటిన వాళ్ళకి వేసావు. మరి లోపల ఉన్న వాళ్ళకి, అది కూడా 40, 18 దాటిన వాళ్ళకి అందరికి వేసారా? 40 దాటిన వాళ్ళకి. 40 దాటిన వాళ్ళు 100 కోట్లు ఉన్నారా? 40 దాటిన వాళ్ళు 100 కోట్లు ఉంటే 40 లోపు ఉన్న వాళ్ళు ఎన్ని కోట్లు ఉండాలి? చెప్పిన లెక్క కూడా దొంగ లెక్క. 100 కోట్లు వేసావు డోసులు. నువ్వు 100 కోట్లు కాదు, 1000 కోట్ల డోసులు వేసినా మళ్ళీ అది రేగుతుంది, మళ్ళీ వస్తుంది. నీ వ్యాక్సిన్ ఆపుతుందా? మనిషి ఎప్పటికప్పుడు ఆ గాయాన్ని పైననే. ఇప్పుడు చదవండి నా మాట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా ప్రజల గాయములను పైననే అంట. ఇదిగో వ్యాక్సిన్ వేసి పైపైన పర్లేదు, దేవుడు ఏదో ఇస్తాడు, మనం వ్యాక్సిన్ వేసేసి మానిపించేద్దాం. చదవండి రెఫరెన్స్ చెప్పండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పి నా ప్రజలకున్న గాయములను, దేవుడు గాయం బాగు చేయాలి కానీ మనుషులు ఏం చేసేస్తున్నారు? పైన గాయం బాగు చేసేస్తున్నారు. వ్యాక్సిన్ వేసేసాం. ఆ వ్యాక్సిన్ వేయడంలో కూడా ఒక ఆమె సూది గుచ్చి తీసింది. వ్యాక్సినేట్ల సూది గుచ్చి తీసింది. నా ప్రజల గాయములను పైననే బాగు చేస్తున్నారు మీరు, పైననే. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచం మారాలి, మనుషులు మారాలి, ప్రభుత్వాలు మారాలి. మారకుండా ఇంకా అదే మత ఛాందస్వాదం, దేవుడంటే అదే వ్యతిరేకత. ఇప్పటికీ నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మత ఛాందస సంస్థలను పోషిస్తూ ఇంకా భారతదేశం అలాగే ఉంటే ఆ తర్వాత చరిత్రలో భారతదేశం భీకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. కావలి వారు బోర ఊదుతున్నారు కానీ వారు వెనకున్నారు. ఈరోజు నేను చేస్తున్నది బోర, ఎందరో సేవకులు ఊదుతున్నది బోర, ఎందరో క్రైస్తవులు ఊదుతున్నది బోర. ఈ ప్రపంచం పట్టించుకోలేదా? మానని గాయం, నిత్యమైన గాయం. 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. బలత్కారం, దోపుడు దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములు, దెబ్బలు నిత్యము నాకు కనబడుచున్నవి. 30వ అధ్యాయం చదువుదాం, ముగించేస్తానండి. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 నుంచి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 నుంచి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయం బాధాకరమైంది, నీ పాపము విస్తరింపగా శత్రువులు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచాను. ఎవరు గాయం చేశారు? నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున నాతో వాదించేవాడు, ఎందుకు ఇలా చేసేవాడు? వాదించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? అడుగుతారు ఎవరైనా? ఎవడో లేడు. సైలెంట్గా వ్యాక్సిన్ తయారు చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. కోవాక్సిన్ అట్ట WHO ఆమోదించిందట, వీళ్ళ పండగ. కోవాక్సిన్ అంటే మన ఇండియా తయారు చేసింది. ఇప్పటివరకు రాలేదు ఆమోదం అంటే, రాలేదు. ఇవాళ నిన్న వచ్చింది ఆమోదం, పండగ చేసుకుంటున్నారు. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ దెబ్బ మీద దెబ్బ మాకేంటి? మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇట్లా చితికిపోతుంది? దేవుడు ఎవరు మమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు అని ఆలోచించకపోగా, ఆయనతో వాదించే వాళ్ళు ఎవరు లేరు కదా, సైలెంట్గా ఎవరు పనులు చేసుకుంటున్నారు. చదవండి అన్నమాట, ముందు మాట చదవండి. నీ పక్షముగా వ్యాజ్యమాడువాడు, నాతో వాదించేవాడు ఎవడు లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ గాయములకు తగిన చికిత్స చేయగలవాడు ఎవడు లేడు. కరోనాకు వ్యాక్సిన్ వేసుకుని ఇంకో దెబ్బ కొడతా, మళ్ళీ గాయం మానదు. నువ్వు వ్యాక్సిన్ వేసుకో, ఇంకోటి వేసుకో. కరోనానైనా నెక్స్ట్ కొట్టాడండి ఒకటి, ఎల్లో ఫంగస్ అట.
ఎల్లో వైరస్ వచ్చిందా? బ్లాక్ వైరస్ వచ్చింది, బ్లాక్ ఫంగస్ వచ్చిందా? ఏమన్నా దీనికి వ్యాక్సిన్ వేద్దామని వ్యాక్సిన్ కానీ పెడితే ఆ 2 వచ్చిపోయారు. కనుక పద్ధతి మారొచ్చేమో కానీ గాయం మాత్రం మానదు సుమా. పద్ధతి మారొచ్చేమో కానీ గాయం కంటిన్యూ అవుతుంది. నువ్వు మానేంతవరకు ఈ గాయం రేగుతూనే ఉంటుంది. 15వ వచనం, నీ గాయం చేత నువ్వు అరుస్తున్నావేంటి? నీ గాయం చేత నువ్వు అరుస్తున్నావేంటి? నీ నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున, నీ దోషములను బట్టి. అది నువ్వు మారాలని చేస్తున్నా, నాశనం అవ్వాలని చేస్తే జలప్రళయం తుడిచినట్టు ఒకేసారి తుడిచేస్తాను. ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం చేతగా కాదు నాకు. తలుచుకుంటే ఒకే దినాన 23,000 మందిని లేపిన వాడిని నేను. 40 దినాల్లో ప్రపంచమంతటిని తుడిచిపెట్టిన వాడిని నేను. మరి ఇదేంటి కొంచెం కొంచెం ఇస్తున్నాను? నువ్వు మారాలని. మళ్ళా చదవండి మాట 15వ వచనం, నీ గాయం చేత అరుస్తున్నావేంటి? అరుస్తున్నావు కానీ ఆలోచించటం లేదు. నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపాలు విస్తరించినందున, నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగ చేస్తున్నాను, నేనే గాయపరుస్తున్నాను, నేను ఇలాగ చేయుచున్నాను. ఆలోచించండి. చిన్న చిన్న మాటలతో, చిన్న చిన్న వాటితో, చిన్న చిన్న పాటలతో ఈరోజు సమాజం ఏమైపోయిందంటే, సంఘం, దేవుని సంఘం, దేవుడు చేసే ఈ గాయములు, దేవుడు కొట్టే దెబ్బలు ఇవన్నీ మర్చిపోయి పాటలు పాడుతుంటే ఎలా ఉంటాయంటే, దేవుని వలన అన్ని సుఖాలే, అన్ని ఆనందాలే, అన్ని సంతోషాలే. బాధలు లేవా? కష్టాలు లేవా? నువ్వు మారడానికి దేవుడు కష్టం ఇస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. ఎప్పటికైనా నీకు అర్థం కావాలి, బ్రతికిందుకు ఎలా అయిపోయిందో, ఎందుకు దెబ్బ మీద దెబ్బ ఎందుకు తగులుతుందో, ఈ మనుషులు ఎందుకు ఎలా అయిపోయారు, ప్రపంచం ఎందుకు అయిపోతుందో. ఆయన మారతామని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. మారకపోగా మరింత కఠినమైతే చివరికి నోవాహు కాలంలో జలప్రళయంలో తీసుకున్న నిర్ణయం లాంటిది తీసుకుంటే మనం ఉంటామా? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మీరు మారు మనసు పొందని ఎడల మీరును మీకంటే ముందు పోయిన వారిని చూసి మారిపోండి. ఛాన్స్ ఇచ్చాడు, మారిపోండి. లేకపోతే మనం మరొకరికి పాఠంగా మిగులుతాం. పాఠం నేర్చుకుంటావా, మరొకరికి పాఠం అయిపోతావా? పాఠం నేర్చుకుంటావా, మరొకరికి పాఠంగా నిలిచిపోతావా? నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ కార్యక్రమములు, మీ ప్రణాళికలు బహు భయంకరమైనవి, బహు లోతైనవి, విశ్లేషిస్తే మహాజ్ఞానం కలిగినవి. ఎందుకు మీరు గాయం చేస్తారో, ఎందుకు ఈ గాయాన్ని మాననివ్వకుండా రేపుతున్నారో, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారో ఈ ప్రపంచం అర్థం చేసుకోలేదు. మేము మారాలని చేస్తున్న గాయాలివి. దుష్టులు మరణం నొందాలని కాదు నాయన. ఒకవేళ అదే నిజమైతే ఆ కోవలో మేము కూడా ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం అని మాకు అర్థమైంది. మేము మారాలని కొందరిని పిలాతు బలితో, వారి బలులతో వారి రక్తాన్ని కలిపాడు. కొందరు గోపురం కూలి చనిపోయారు. వారిని చూసి మేము మారిపోవాలి. మా మనస్సులు మారాలి, మా ప్రవర్తన మారాలి, మా బ్రతుకు మారాలి. మార్పు కోసమై గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపుతున్నారు. ఇంకొకసారైనా చూసి మారతారని మళ్ళీ దెబ్బ కొడుతున్నారు. ఈ నిజం తెలియని సమాజం ఎక్కడో దూరంగా ఆలోచిస్తుంది, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ అది విజ్ఞానం అనుకుంటుంది. దెబ్బలకు పైన గాయాలకు పైన మందు రాసుకుంటున్నారు తప్ప మీ చెంతకు రావటం లేదు. ఇదిగో నాయన, ఈ ప్రాంతంలో, ఉప్పల ప్రాంతంలో మీకు ఇష్టలైన మీ పిల్లలు ఈ నిజాలు చెప్పించడానికి ₹1000 ఖర్చు చేశారు. తమ కష్టార్జితాన్ని ఈ సభ కొరకు పెట్టారు. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారు పనులకు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వాళ్ళని తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు నడిపించండి. ఈ మహాకార్యక్రమానికి నాంది పలికిన సంఘ పెద్దలను, సంఘమును, యువతను, స్త్రీలను, పురుషులను, సంఘ కాపరిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని
ఈ మహా కార్యక్రమానికి వారు పెట్టిన కష్టాన్ని 100 రెట్ల ప్రతిఫలానికి అర్హతగా మార్చమని అర్థిస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ వేదికపై ఉన్న నా తోటి దైవజనులందరినీ, నాకంటే ముందు వాక్యం ప్రకటించిన మీ కుమారుడు తమ్ముడు సురేష్ని, ఆయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, మరింతగా మీ సేవలో వాడుకోమని అర్థిస్తూ ఈ ప్రాంతంలో నడుస్తున్న కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్, రీసెర్చ్ సెంటర్లను దీవించమని, స్థానికంగా ఉన్న సంఘాన్ని దీవించమని వేడుకుంటూ ఇంత మంచి వాక్యము మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబడి మాట్లాడుటకు మమ్మల్ని నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్యం అని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఇంతవరకు మరి చక్కని వర్తమానం అందించినటువంటి దేవజనులు సంతోష్ గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి